ఏక బిల్వం శివార్పణం. బిల్వపత్రము సర్వతత్వమయము. బిల్వపత్రము యొక్క మూలమునందు జనార్దనుడు, మధ్యలో బ్రహ్మ, చివరలో రుద్రుడు, ఉపరితలమునందు సర్వదేవతలు నివసించెదరు. ఇది అన్ని విధములుగా జ్యోతిర్మయమని చెప్పబడినది. బిల్వపత్రమునందు త్రిగుణములు, సత్వరజస్తమములు, త్రిదేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రితత్వములు, ప్రకృతి, జీవ, పరమాత్మలు సరిసమానముగా ఉన్మేషమగును. వనస్పతిస్తవ వృక్షోత బిల్వ. బిల్వవృక్షము, మారేడు చెట్టు నందు సువర్ణ కణములు అత్యధికముగా విజృంభించియున్నందున దీనిని శ్రీవృక్షము అని అందురు. బిల్వపత్రమును స్పర్శించుట, ఆఘ్రాణించుట వలన శోకము, మోహము, దారిద్ర్యము, అపమృత్యువు, అలక్ష్మి మొదలగునవి నశించిపోవును. హృద్రోగమునకు, శరీరపుష్టికి చక్కని ఔషధమని ఆయుర్వేదము వివరించినది. దీనివలన రుద్రుని సమర్చనము, తేజస్సు, జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్యము ఇత్యాదులు వృద్ధినొందగలవు. బిల్వముతో బిల్వార్చనమునందు ఏకబిల్వం శివార్పణం అంటే చాలు మహాదేవునికి అంతులేని ప్రీతి కలుగును అని చెప్పుటకు సందేహింపవలసిన పనిలేదు. ఇట్లే భస్మధారణ మహిమ, రుద్రాక్షమహిమ మొదలగు వాటి ప్రాదుర్భావములు, వాటిని ఉపయోగించు విధానము, ప్రయోజనములు, శివభక్తులకు వీటికి గల అవినాభావ సంబంధమును శివభక్తులకు సుబోధకమగునట్లు చక్కగా ఇందు వివరింపబడినది. కార్తికేయ, గణేశుల భూప్రదక్షిణము. గణేశుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణము చేసి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అను దానిని సార్థకము చేయుట. ఇట్లు తల్లిదండ్రులే గొప్ప తీర్థ స్వరూపులు అని దానిని నిర్ధారించుగాత. ఒకటననేల మానవుడు తన జీవితమును శివదేవునకు సమర్పించి అనన్య భక్తి శ్రద్ధలతో శివలోకమును, శివసాన్నిధ్యమును చేరుకొనుటకు వ్యాసదేవ ప్రణీతమగు ఈ శివమహాపురాణము ఏకైక సాధనమని వేరుగా చెప్పనవసరము లేదు.